హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. ఇలా కోటింగ్ పోయి పాడైపోయిన నాన్ స్టిక్ ప్యాన్ని వాడితే హెల్త్కి మంచిది కాదు కదండి. ఇలాంటి ప్యాన్ని పడేయకుండా కోటింగ్ని ఈజీగా పోగొట్టి ఇలా తెల్లగా మార్చుకొని తిరిగి ఎలా వాడుకోవాలనేది కొన్ని టిప్స్ ద్వారా నేను చూపిస్తానండి. ముందు ఇలా కోటింగ్ పోయిన నాన్ స్టిక్ ప్యాన్లో హార్పిక్ వేసి స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేస్తే కోటింగ్ ఉబ్బినట్లు అవుతుందండి. స్ప్రెడ్ చేశాక 1 అవర్ వదిలేసి తర్వాత కడిగేయాలి. కడిగిన తర్వాత శుభ్రంగా తుడిచి ఇలాంటి శాండ్ పేపర్తో రుద్దుకుందాము. ఈ పేపర్ హార్డ్వేర్ షాప్లో దొరుకుతుందండి. కాస్ట్ వచ్చేసి 10 రూపీస్. ముందు పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక్కో ముక్కను తీసుకొని రుద్దుకోవాలండి. 10 సెకండ్లు రుద్దితే చాలండి. ఇలా ఈజీగా కోటింగ్ అంతా పోతుంది. చూసారుగా ఎలా పోతుందో. ఇలా కొంచెం కొంచెం రుద్దుకోవాలి. ఒక ముక్క పాడైతే తీసేసి ఇంకో ముక్కతో రుద్దుకోవాలండి. ప్యాన్ అంతా ఇలాగే రుద్దుకోవాలన్నమాట. శాండ్ పేపర్ బరకగా ఉంటుంది కాబట్టి కోటింగ్ ఈజీగా పోతుందండి. ఒకే రోజు రుద్దటం కష్టం అనుకుంటే రోజు కొంచెం కొంచెం 2-3 రోజులు రుద్దుకోవచ్చండి. మీ ఇంట్లో శాండ్ పేపర్ లేకపోతే కనుక చాకుతో ఇలా గీరి స్టీల్ పీస్తో రుద్దుకోవచ్చండి. చూడండి ఎంత చక్కగా పోతుందో. నేను జాబ్ చేస్తాను కదండి. ఇంటికి వచ్చాక రోజు కొంచెం కొంచెం 2 రోజులు రుద్దితే ఇలా పోయింది. ఇప్పుడు దీనిలో సబీనా పౌడర్ వేసి కొంచెం నీళ్లు చల్లి స్టీల్ పీచుతో రుద్దితే మిగిలిన నలుపు కూడా పోతుంది. రుద్దిన తర్వాత కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత తెల్లగా వచ్చిందో. వెండిదానిలా దగదగా మెరిసిపోతుంది కదా. అడుగును కూడా ఇలాగే నల్లగా అయింది. ఇప్పుడు దీనిపై వంట సోడా చల్లి క్లీనింగ్ వెనిగర్ వేసి అరగంట వదిలేయాలి. అరగంట తర్వాత శాండ్ పేపర్తో రుద్దితే వెంటనే పోతుందండి. చూడండి ఎంత చక్కగా పోతుందో. మొత్తం రుద్దాక కడిగి చూపిస్తున్నాను చూడండి. చక్కగా నలుపంతా పోయి తెల్లగా వచ్చింది. ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టి నీళ్లు పోసి ఒక నిమ్మబద్దను పిండుకోవాలి. 2 నిమిషాలు మరిగాక నీళ్లు పారబోస్తే మురికి ఏమైనా ఉంటే పోతుందన్నమాట. ఇప్పుడు ఈ ప్యాన్లో ఏవైనా చేసుకోవచ్చండి. మీ ఇంట్లో కనుక ఇటువంటి పాడైపోయిన నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకే, బాయ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.